ఈమె గతంలో గూడా కాజీపేటలో చేశారు. అక్కడ గూడా ఇలాగే అమ్మాయిల భద్రత కోసం ఆవిడ ప్రత్యేకంగా దృష్టి సారించి, అక్కడ గూడా నైట్ టైమ్ ఇలాగే ఒక సాధారణ అమ్మాయిలా బయటికెళ్ళి వెధవ్యాషాలేసే వాళ్ళ మక్కిలు ఇరగదీశారు. ఇప్పుడు ఇక్కడ గూడా అదే జరుగుతది. ఆవిడ ఎప్పుడూ అంతే. ఎక్కడున్నా సరే భద్రతకి, ముఖ్యంగా మహిళల భద్రతకి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇంకొకటి, అసలు మహిళలకి భద్రత లేనప్పుడు అక్కడ అసలు భద్రతే లేనట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఆమె ఎక్కడున్నా తన మార్కు నిరూపించుకుంటారు. ట్రై చేస్తున్నాం. ఖచ్చితంగా ఆమె ఇంటర్వ్యూ గూడా చేస్తాం. ఇంతలోపు మాత్రం ఇలాంటి వెధవ్యాషాలేసేవాళ్ళు, అది దిల్సుఖ్ నగర్ గావచ్చు, అమీర్‌పేట గావచ్చు, ఎస్ఆర్ నగర్ గావచ్చు, ఇంకో ప్లేస్ గావచ్చు, ఇంకెక్కడైనా గావచ్చు. ఇలాంటి వేషాలేసే వాళ్ళని మాత్రం మిగతా పోలీస్ కమిషనర్‌లు గూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళు గూడా వాళ్ళ దగ్గరున్నటువంటి మహిళా అధికారులను సేమ్ ఇలాగే పంపించి, ఎక్కడ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీసు, ఇలాంటి అరాచకాలు, ఇలాంటి అసహ్యకరమైనటువంటి పదజాలాలతో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే వెధవలు ఎక్కడున్నారో వెతికి పట్టి కటకటాల్లోకి నెట్టేస్తే అప్పుడు మొత్తం సెట్ అవుతారు. హ్యాట్స్ ఆఫ్ అండి సుమతి గారు, మీకు చాలా మంచి పని చేశారు. స్వయంగా మీరే అమ్మాయిలు బయటికి వెళితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో చూద్దామని మీరే వెళ్ళి అవి ఫేస్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పారు. రియల్లీ అండి, మీలాంటి పోలీస్ ఆఫీసరు హైదరాబాద్‌లో ఉన్నందుకు మహిళలుగా, ఆడవాళ్ళగా అందరూ గర్వపడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టొద్దు. చట్టపరంగా శిక్షించండి. అలాగే ఇలాంటివి డ్రైవ్స్ కూడా కంటిన్యూ చేయండి. అంతసేపు 3:30 గంటల పాటు ఒక్క వెహికల్ కూడా, అంటే పోలీసుకు సంబంధించినటువంటి పాట్రోలింగ్ వెహికల్ గాని, బీట్ కానిస్టేబుల్స్ గాని ఎవరూ రాలేదు అంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా ఒక్కసారి చూడండి. సంబంధిత అధికారుల మీద కూడా మీరు చర్యలు తీసుకోండి. ఇది నా రిక్వెస్ట్. అలాగే ఇలాంటివి ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించి మరిన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలని, ఇలాంటి ఆపరేషన్స్ ఇంకా చెయ్యాలని చెప్పి కోరుకుంటూ థాంక్ యూ సో మచ్.